హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మన ఇంటి రుచులు. మరి ఈరోజు హాఫ్ కేజీ చికెన్ ఎలా ఫ్రై చేయాలో నేను చూపిస్తానండి. అంటే నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఓకేనండి. ఫస్ట్ ఈ హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా 4-5 సార్లు కడగాలండి. నేనైతే ఒకసారి నీళ్ళలో కడిగి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉప్పులో అలా ఉప్పు నీళ్ళలో పెడతానండి. అది మొత్తము క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా 4-5 సార్లు కడిగిన తర్వాత మీకు కడగటం కూడా మీకు చూపిస్తానండి నేను. ఓకే అండి. ఒక 5 నిమిషాలు అయిందండి. చూడండి ఎట్లా అంతా ఎట్లా వచ్చిందో నీళ్ళంతా. మరి దీన్ని ఇంకా 4-5 సార్లు కడుగుతానండి. నేనైతే 4-5 సార్లు కంపల్సరీ కడుగుతానండి. చూసారు కదండి, ఒక్కొక్కసారి కడిగి ఈ గిన్నెకి ఇట్లా నీళ్ళు లేకుండా చేస్తాను నేను. అయిపోయిందండి. శుభ్రంగా నీట్గా వచ్చింది. చూసారా, కూర మొత్తం తెల్లగా. నేను ఈ గిన్నెలో వేస్తున్నానండి కూరని, అంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుందని. ఇప్పుడు దీంట్లోకి నుంచి వేరే గిన్నెలోకి తీసుకుంటానండి. తీసుకుని కూరలోకి అన్నీ కలుపుతాను. ఎలా కలపాలో మీకు చూపిస్తాను. ఇలా నీళ్ళు పోసండి. ఇది ఇంకొక గిన్నెలోనండి కొంచెం వేసుకున్నామండి. నేను ఎక్కువగా లావు ఉప్పే వాడతానండి. మరి దీన్ని ఇట్లా కడుక్కుంటూ ఇందుట్లో వేసుకుందామండి ఉప్పు నీళ్ళల్లో. ఈ ఉప్పు నీళ్ళలో నేను ఒక 5 నిమిషాలు నానబెడతానండి. ఉప్పు నీళ్ళలో 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తానండి. చికెన్ రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా చక్కగా పీల్ చేసింది. చూసారా, ఆయిల్తోనే ఫ్రై అవుతుంది ఇది కూర. చూసారా అండి. ఇంకొంచెం 2 నిమిషాలు ఉంచేసి కొత్తిమీర వేసి దించేస్తానండి.
చికెన్ రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా చక్కగా పీల్ చేసింది చూసారా. ఆయిల్తోనే ఫ్రై అవుతుంది ఇది కూర. చూసారండి. ఇంకొంచెం 2 నిమిషాలు ఉంచేసి కొత్తిమీర వేసి దించేస్తానండి. ఇదిగోండి ఎలా ఉడికిందో. 10 నిమిషాలు అయింది కదా, ఇది ఎలా ఉడికిందో చూడండి. దీంట్లోకి పచ్చిపులుసు పిసుకుతానండి. ఫ్రై కదా ఇది, పచ్చిపులుసు పిసుకుతానండి. ఇంకొక 10 నిమిషాలు అయితే కూర దగ్గరికి అవుతుందండి. తర్వాత అంటే దగ్గరికంటే కొంచెం ఈ నీరంతా ఆయిల్ అంతా పీల్చుకుంటుంది, చక్కగా ఫ్రై అవుతుందండి. మీకు తర్వాత మళ్ళీ చూపిస్తానండి. 1 స్పూన్ ఆయిల్ ఇంతేనండి. కొన్ని ఉల్లిపాయలు కూడా దీంట్లోనే వేస్తానండి. 4 పచ్చిమిరపకాయలు. దీన్ని ఇట్లా కలుపుకోవటమేనండి. ఇక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి 1 స్పూను కూడా దంచుకోవాలి. ఈ ఎల్లిపాయలు ఇదిగోనండి. ఈ చికెన్ ఇట్లా వడకట్టే కదా, కొంచెము తీసానండి, అది కూడా పచ్చడి చేద్దామని. ఈ చికెన్లో ఏమేమి కావాలో చూపిస్తున్నానండి. ఉప్పు అండి, పసుపు అండి, కారం అండి. నేను చేసే కారంలోనండి అన్ని మసాలాలన్నీ కలుపుకున్నదేనండి. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర అన్ని ఆల్ మసాలా కలిపిన కారం ఇది. నేను ఎక్కువగా అదే యూజ్ చేస్తాను. కారం 2 స్పూన్లు వేస్తానండి. కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను. జీడిపప్పు కూడా ఇట్లా కొట్టి వేస్తానండి, ఎందుకంటే తినేటప్పుడు చిన్న చిన్న పలుకులు తగులుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి జీడిపప్పు. ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెడతానండి. ఒక 1/2 అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెడతాను. తర్వాత ఎలా వంట చేస్తానో చూద్దరు కానీ. ఓకేనా అండి. కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇంకా నేను ఎలాంటి మసాలాలు వాడనండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తప్ప చూసారు కదా, నేను మసాలా అనేది వాడను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక్కటే వేస్తానండి. ఈ విధంగా చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. కొంచెం తినేవాళ్ళు ఉంటే గ్రేవీతో ఇట్లా కలుపుకొని కూడా తింటారు, కానీ మా ఇంట్లో కొంచెం ఏదన్నా రసం ఉండాలి. కానీ ఈరోజు నేను పచ్చిపులుసు పిసుకుతున్నానండి. ఓకే అండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇంకా నేను ఎలాంటి మసాలాలు వాడనండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తప్ప చూసారు కదా, నేను మసాలా అనేది వాడను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక్కటే వేస్తానండి. ఈ విధంగా చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. కొంచెం తినేవాళ్ళు ఉంటే గ్రేవీతో ఇట్లా కలుపుకొని కూడా తింటారు, కానీ మా ఇంట్లో కొంచెం ఏదన్నా రసం ఉండాలి. కానీ ఈరోజు నేను పచ్చిపులుసు పిసుకుతున్నానండి. ఓకే అండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, చూసారు కదండి. ఇంకా ఒకసారి కలిపానండి.
అది కొత్తిమీర వేసి ఇప్పుడు స్టవ్ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుతానండి. చింతపండు గుజ్జు తీసాను, అది కూడా ఇట్లా కలిపాను. ఉప్పు సరిపోయిందేమో చూద్దామండి. ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఇందులోకి ఇదిగోండి చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. ఇదిగో చూసాక సరిపోతుంది. కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నానండి. నాకైతే ఉల్లిపాయలు, పచ్చి పులుసులో ఉల్లిపాయలు ఉంటే చాలా ఇష్టం అండి. పచ్చి పులుసులో ఇట్లా ఉల్లిపాయలు వేసి కొంచెం ఇలా కలుపుతానండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. పచ్చి పులుసు రెడీ అయిందండి. ఇది చెప్పే కదండి, ఎండుమిరపకాయలు మిక్సీ పట్టానండి. చింతపండులో వేసి చింతపండు గుజ్జుని ఇలా రెండు కలిపి, ఎండుమిరపకాయలు జీలకర్ర కలిపి ఇట్లా మిక్సీ పట్టానండి. చింతపండులో వేసి ఇట్లా వడకడతానండి. ఇప్పుడు మా వంట చికెన్ ఫ్రై, పచ్చి పులుసు, ఈ రెండు కనుక మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, మరి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు మా వంట ఎలా ఉందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే అండి. మా ఛానల్లో పచ్చళ్ళు కూడా అమ్ముతున్నానండి. పొడులు, పచ్చళ్ళు, సున్నుండలు, అన్ని రకాలైన పచ్చళ్ళు, సున్నుండలు, అన్ని ఐటమ్స్ అమ్ముతానండి. మీకు ఆర్డర్ ఇస్తే నేను ఒకరోజు టైం తీసుకుని మీకు మళ్ళీ మీకు ఏది కావాలో అది పంపిస్తానండి. ఓకేనండి. పచ్చళ్ళు అన్నీ నాన్ వెజ్, వెజ్ 2 పచ్చళ్ళు ఉన్నాయండి. ఓకే అండి. పొడులు కూడా ఉన్నాయండి.